హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ అందరికీ పడ్డాయి కదా, అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి కూడా. ప్రతిరోజు నేను అదే కోరుకుంటానండి. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్నమాట ప్రకారమే మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి ఈ 2 రోజుల నుంచి అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోయినాయి, అందరి అకౌంట్లో పడిపోయినాయి అండి. ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే. అంతేకాదండి, మే నెల పెన్షన్స్ గురించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది, ఒక కొత్త అప్డేటు. మనకి ఆసరా పెన్షన్స్ ప్రతి నెల ఏ తారీఖున పడతాయంటే మనకు 19వ తారీఖు అప్డేట్ అయ్యి 23, 24 తారీఖుల్లో పడేవి కదండి పెన్షన్స్ అన్నీ కూడా. కానీ ఇక నుంచి మనకి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపలే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయంటండి, అకౌంట్లో పడిపోతాయంట. అది కూడా మనకి అంటే మళ్ళీ పెంచినవి అనుకునేరు, పాత పెన్షన్సే, కాకపోతే మనకి టైంకి పడిపోతాయి అంటండి మే నెల పెన్షన్స్. ఇంతేనంటే మనకి జూన్ 1, 2 తారీఖుల్లో పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయండి. ఓన్లీ పెన్షన్సే కాదు, గవర్నమెంట్ శాలరీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ కూడా అన్నీ కూడా 1, 2 తారీఖుల్లో అప్డేట్ అయ్యి మనకి 10వ తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అంటండి. అంటే 4-5 తారీఖుల నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి, 10వ తారీఖు లోపల కంప్లీట్ అయిపోతాయి ఇక నుంచి. అంటే మనకి నెక్స్ట్ మంత్ జూన్ 1, 2 తారీఖుల్లో పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయి 10వ తారీఖు లోపల పెన్షన్స్ పడిపోతాయండి. ఇది ఫస్ట్ గుడ్ న్యూస్. ఇక సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి మనకి ఆసరా పెన్షన్స్ని చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి 4,000 పెన్షను, సాధారణ పెన్షన్స్ 4,000, వికలాంగుల పెన్షన్ వచ్చి 6,000 రూపాయలు. మనకి పెన్షన్స్ అన్నీ కూడా చేయూత కింద కన్వర్ట్ చేసి మనకి జూలై నుంచి మనకి పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేస్తారంటండి. అంతేకాదండి, మనకి ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ కూడా చేయించుకుంటారంటే, కేవైసీ కూడా పెట్టబోతున్నారని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందండి. అంటే గవర్నమెంట్ మారిన ప్రతిసారి కూడా ఈ ఆసరా పెన్షన్స్ సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఆ అప్డేట్ అయిన తర్వాత ఎంతమంది పెన్షన్దారులు ఇంకా బ్రతికి ఉన్నారు అని, అంటే వాళ్ళలో వృద్ధులు కూడా ఉంటారు కదండి, వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కేవైసీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా 5 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేస్తారు. తర్వాత కేవైసీ సిస్టమ్ కూడా ఉంటుందంటండి. అది కూడా ఈ జూలై నెల తర్వాత పెడతారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. ఇది పెట్టడం వల్ల అసలు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకు అంటే ఇప్పుడు చనిపోయిన వారు ఉంటారు, వాళ్ళకి అకౌంట్లో పడుతూనే ఉంటాయి, కానీ నిజమైన బెనిఫిషియరీ ఎవరు వాళ్ళకైతే అందదండి ఆ పెన్షన్ అనేది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి అట్లా పడుతూనే ఉంటాయి, అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి. ఇలాంటి సిస్టమ్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో అయితే వాలంటీర్స్ ద్వారా నెల నెల ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ చేత తంబు వేయించుకొని నెల నెల పెన్షన్ అయితే 1వ తారీఖు అందిస్తున్నారండి. దీనివల్ల ఇంకా చాలామందికి అయితే బెనిఫిట్స్ అందుతాయి. ఎందుకంటే కొత్త వారికి ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చనిపోయిన వారికి అలాగ ఇస్తూనే ఉంటే తప్పనిసరిగా పాత వాళ్ళకే అందుతాయి, కానీ కొత్త వాళ్ళకి అనేది అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల గవర్నమెంట్ ఫండ్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయండి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు, ఎప్పటికప్పుడు ప్రతీ నెల తంబు వేయించుకొని పెన్షన్కి అయితే ఇస్తున్నారండి ఇంటికి వచ్చి. సేమ్ మనకి ఫ్యూచర్లో కూడా మనకి అదే సిస్టమ్ రావచ్చు. ఎందుకంటే మనకి హ్యాపీగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి అన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అందిస్తారని ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు కదా. ఆ కమిటీ సభ్యులకైతే 6,000 గౌరవ వేతనం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5,000 రూపాయలు వాలంటీర్లకు ఎలా ఇస్తున్నారో గౌరవ వేతనం కింద, సేమ్ యాస్ట్రీస్గా అలాగే ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు అయితే ఏర్పాటు చేసి కమిటీ మెంబర్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్కర్కి కమిటీ మెంబర్గా ఎంచుకొని 6,000 రూపాయలు గౌరవ వేతనం అయితే ఇస్తామని ప్రకటించారండి. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నది ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా
మనకి జూలై నెల నుంచి అయితే 1 నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్ ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. త్వరలోనే మళ్ళీ మనకి ఈకేవైసీ సిస్టమ్ రాబోతుందని. అది ఈ గవర్నమెంటే కాదండి, ఏ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సేమ్ యాస్టీస్గా ఇది కేవైసీ సిస్టమ్ అనేది ఉంది. అది గవర్నమెంట్ మారిన ప్రతిసారి కూడా అప్డేట్ చేయాలి కాబట్టి కంపల్సరీ అది కూడా చేస్తారు. అది త్వరలోనే చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.